ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి నోటీసులు మరోసారి జారీ చేయబోతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా వారు కొన్ని కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి వారిద్దరికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరు కాగా ఆయనకు మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఒక్కసారి వారికి నోటీసులు కూడా అందజేయబోతోంది. ఇప్పటికే కొంతమంది విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత అయినా వారు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? లహరి, కాకినాడ పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఈడీ అనేక కీలకమైనటువంటి విషయాలను రాబట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కాకినాడ సెజుల్లో దాదాపుగా 3,600 కోట్ల విలువైనటువంటి వాటాలను కర్ణాటి వెంకటేశ్వరరావు, ఆయన కేవీ రావు అని కూడా పిలుస్తారు, ఆయన నుంచి బలవంతంగా లాగేసుకున్నటువంటి ఈ కేసులో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, దాంతో పాటు కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలు మొత్తం కూడా 494 కోట్ల రూపాయలను చెల్లించినట్లు 3,600 కోట్ల విలువైనటువంటి వాటాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఈ మనీ లాండరింగ్ సంబంధించి అసలు డబ్బు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఎవరెవరు దీన్ని ఎన్నుకున్నారు అనే అంశాలకు సంబంధించి ఈడీ కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడం జరిగింది. కేఎస్పిఎల్లో 41.12% వాటాల విలువ దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు ఉంటుంది. దాన్ని 494 కోట్ల రూపాయలకు తక్కువ విలువ కట్టి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద 2020 జూలై 10వ తారీఖున దాదాపుగా 100 కోట్లు, ఆ తర్వాత ఫిబ్రవరి 2021లో 394 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిపింది. దీంతో అరబిందో ఎస్క్రో లావాదేవీల పైన ఈడీ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరిగింది. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కూడా ఈడీ గుర్తించడం. ఈ నేపథ్యంలో అరో ఇన్ఫ్రా డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. దీంతో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ప్రస్తుతం నోటీసులు ఇస్తూ వస్తున్నారు. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ కూడా నోటీసులు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోసారి ఎవరైతే వైకాపా ఎంపీగా ఉన్నారో విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడి సోదరుడుగా ఉన్నటువంటి అరబిందో సంస్థ యజమానిగా శరత్ చంద్రారెడ్డి, ఆయనకి గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే కొన్ని కారణాలు చెప్పి ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం అయితే మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈసారి ఎలాంటి కారణాలు చెప్పకుండా ఆయన హాజరవ్వాలని కూడా అధికారులు ఆదేశాల్లో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మరో వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా ఉన్నటువంటి విక్రాంత్ రెడ్డిని కూడా ఈడీ త్వరలో విచారించబోతా ఉంది. ఈడీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైనటువంటి వివరాలను కూడా నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆడిట్ సంస్థ ఉందో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థ ప్రతినిధులు కూడా ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేఎల్పిఎల్ దాదాపుగా 965 కోట్లు ఎగవేసిందని ముందుగా ఈ సంస్థ నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించడంతో దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కర్ణాటి వెంకటేశ్వరరావు, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ కు సంబంధించి యజమానిగా ఉన్నటువంటి కర్ణాటి వెంకటేశ్వరరావుని ఒక రకంగా నువ్వు 965 కోట్లు కట్టాల్సిందేనని ఆయన్ని భయభ్రాంతులు గుర్తు చేశారు. దీంతో ఆయన చేసేది లేక
తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన యొక్క వాటాలను ఎవరైతే ఈ వైకాపాకు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్లకు బదిలీ చేయాల్సి వచ్చింది. అది కూడా ఆ తర్వాత ఏవైతే ఈ వాటాలు బదిలీ అయిన తర్వాత ఇదే ఆడిట్ సంస్థ దాదాపుగా 9 కోట్ల రూపాయల మీదే వాళ్ళు ఎగవేశారని కూడా ఒక నివేదికను రూపొందించడం జరిగింది. ఈ 2 నివేదికల ఆధారంగా ఒకసారి 965 కోట్లు ఎగవేశారని ఎలా ఇచ్చారు, ఆ తర్వాత 9 కోట్ల రూపాయల మాత్రమే ఎగవేసిందని మరోసారి నివేదిక ఏ విధంగా ఇచ్చారని కూడా, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్తోనే ఇదంతా కూడా జరిగిందన్నటువంటిది ఈడీ చాలా స్పష్టంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు, అటు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడుగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ కేసు ఉచ్చులో చిక్కుపోయారు. రాబోయే రోజుల్లో ఈడీ మరింత వీళ్ళంతా కూడా ఉచ్చులో బిగించబోతా ఉంది. పూర్తి స్థాయిలో వీళ్ళ విచారణ జరిపి రాబోయే రోజుల్లో వీళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.